హలో క్యూటీస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను మీకు రుచికరమైన కొరమీను చేపల పులుసు అలాగే ఫ్రై చూపించబోతున్నాను. ఒకే వీడియోలో చూసేద్దాం పదండి. ఇవి కిలోన్నర కన్నా కొంచెం తక్కువ ఉంటాయండి. నేను కర్రీ కోసం అప్రాక్సిమేట్లీ ఒక 800 గ్రామ్స్ తీసుకున్నా. సో దీనికోసం ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఎప్పుడన్నా ఫిష్ కర్రీలో చిన్న చిన్నగా ఉండాలండి ముక్కలు, అసలు పెద్దగా ఉండొద్దు. సో నేను చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి కూడా మంచిగా మధ్యలో ఘాట్లు పెట్టేసుకుందామండి. ఇప్పుడు మంచిగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక్కసారి మంచిగా తిప్పేసుకొని అందులో మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకుందామండి. ఇలా చిన్న స్పూన్ తోటి మనం ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. మంచిగా ఒకసారి మళ్ళీ తిప్పేద్దాము. ఉప్పు వేయడం వల్ల తెలుసు కదండి, నేను ఎప్పుడు చెప్పే చిట్కానే, ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి ఆనియన్స్ అనేది. మంచిగా ఇప్పుడు ఇలా మెత్తగా అయిపోయే వరకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారా, చిన్నగా అయిపోయాయి ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. మీరు ఈరోజు ఏం వంట చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పేయండి. చూసారా, మంచిగా అట్లా తిప్పేసుకొని కారం ఉప్పు కలిసేలాగా తిప్పేసుకొని ఉంచేద్దాం అలా కొంచెంసేపు ఉడికే వరకు. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగానే మనం చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకుందాము. ఎందుకంటే ఫిష్ కర్రీలోకి చింతపండు రసం లేకపోతే అస్సలు తినలేరండి. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనము ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు పులుపు లేకపోతే, చింతపండు రసం లేకపోతే నీసు వాసన వస్తుంది అని ఒక సినిమాలో ఉంటుందండి ఆ డైలాగ్. అది ఎందులోదో ఎవరికో తెలుసో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని అన్నిటినీ అందులో వేసేయండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న ఆ చింతపండుని మంచిగా ఇలాగ చిక్కటి రసం వచ్చేలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రసాన్ని ఈ చేపల్లో వేసేద్దాం. చేపల కర్రీలో చింతపండు రసం లేకపోతే అస్సలు బాగోదు, నీసు వాసన వస్తుంది అనే డైలాగ్ ఎందులోదో మీకు తెలుసా? అది నిజము, కానీ ఆ డైలాగ్ కూడా ఒక సినిమాలో ఉంది. అది ఎందులోదో తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. గిఫ్ట్ ఇస్తాను అంటాను అనుకున్నారా? ఇవ్వను, బట్ చెప్పేసేయండి. ఎవరికి తెలుసో చూద్దాం.
ఇప్పుడు మంచిగా ఆ చింతపండు రసం ఆ కర్రీలో అలా కలిసేలాగా తిప్పుకొని మంచిగా మూత పెట్టేసుకుందాం. ఈలోపు అవి ఉడికేలోపు మా ఎక్వేరియం చూపిస్తాను పదండి. ఇదే మా ఎక్వేరియం. ఎంత పీస్ఫుల్గా ఉంది కదండి ఎక్వేరియం. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు చాలా ఇష్టం అండి ఎక్వేరియం. ఎన్ని కలర్స్ చేపలు ఉన్నాయో చూసారా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కిచెన్ వచ్చేసాను. ఇప్పుడు అవి ఉడికిపోయి ఉంటాయి. ఒక్కసారి మూత తీసేసుకొని చూద్దాం ఎలా ఉందో. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇందులో చూపించిన విధంగా ఒక మంచి పెద్ద సైజు వెల్లుల్లిపాయ, అలాగే జీలకర్ర చిన్న స్పూన్స్ 2 వేస్తున్నాను. అలాగే కొన్ని ధనియాలు, అవి ఒక చిన్న స్పూన్ 4 వేసుకున్నాను. అలాగే ఇప్పుడు గసగసాలు వేసుకుంటున్నాను అండి. మీలో ఎవరికైనా గసగసాలు తినే అలవాటు ఉందా ఉట్టివి? ఇక్కడ కూడా చిన్న స్పూన్స్ 4 వేసేసుకున్నాను గసగసాలు. ఇదన్నమాట మసాలా రెడీ అయిపోయింది. మంచిగా మిక్సీ వేసేసుకుంటే మన మసాలా రెడీ అయిపోయినట్టే ఫిష్ కర్రీలోకి. ఇప్పుడు ఒకసారి ఒక 10 to 15 minutes తర్వాత మూత తీసుకొని చూద్దాము. మంచిగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఇది నేను చూపించిన విధంగానే తిప్పుకోవాలండి. అస్సలు గరిట వాడద్దు. ఎందుకంటే గరిట వాడితే ముక్కలన్నీ పాడైపోయి అస్సలు మంచిగా ఉండవు అన్నమాట, ఇరిగిపోతాయి అన్నీ. సో నేను చెప్పిన విధంగానే తిప్పుకోవాలి. ఇక్కడే నేను ఈ హోమ్మేడ్ మసాలా 3 tablespoons యాడ్ చేస్తున్నాను. అసలు స్పూన్తో అటు ఇటు తిప్పేయద్దండి. నేను చూపించిన విధంగానే మంచిగా ఇలా తిప్పుకోవాలి. చూసారా, ఇట్లా తిప్పితే అదే కలిసిపోతుంది మొత్తం. ముక్కలు విరిగిపోతాయండి మీరు గరిట వాడారంటే. చూసారా, నేను ఇలాగే తిప్పుతాను అంతే. ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసేసుకుందాం. మీరు నా సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలుసు కదా నేను గరం మసాలా ఎలా చేస్తానో. హోమ్మేడ్ గరం మసాలా రెసిపీ తెలుసు కదా మీకు, డిస్క్రిప్షన్లో ఇచ్చాను ముందు వీడియోస్లో. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే చూసేయండి. ఇప్పుడు ఒక్కసారి నేను చూపించిన విధంగా అట్లా గరం మసాలా కూడా కలిసే వరకు తిప్పేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా పైనుంచి అలా ఇలా వేసేసారంటే అంతే, అయిపోయినట్టే. యమ్మీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని ఒక్కసారి తీసేసుకుందాం 5 minutes తర్వాత. చూసారా, రెడీ అయిపోయింది అంతే. గుమగుమలాడే రుచికరమైన కొరమీను చేపల కూర రెడీ. మీకు కావాలా? అయితే వీడియో చూసుకొని చేసేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఇవి 1/2 kilo కన్నా తక్కువే అండి ఈ ముక్కలు. సో ఇది ఫ్రై కోసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం, అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది కూడా యాడ్ చేసేసుకోండి. అదొక 2 పెద్ద స్పూన్లు యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసుకున్నానండి. ఇది వచ్చేసి గరం మసాలా, చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను గరం మసాలా. లాస్ట్కి ఒక సగం బద్ద నిమ్మకాయ కూడా చల్లేసుకుందాము. మొత్తం అంతా బాగా కలిసేలాగా చేత్తోనే కలిపేయండి. అస్సలు స్పూన్తో కలపద్దు, చేత్తోనే బాగా కలుస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగా మ్యారినేట్ అయిపోయిందో. ఇది ఫ్రై కోసం కదా, అందుకని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మీడియంలోనే ఉంచండి, హైలో పెట్టేసుకోవద్దు. మీడియంలోనే ఉంచి ఆయిల్ బాగా వేడెక్కినాక ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కని ఇట్లా వేసేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదండి. ఫ్రై నాకు చాలా ఇష్టం అండి. ఫ్రై చేప కర్రీ కన్నా ఫ్రై చాలామంది ఇష్టపడుతుంటారు కదా, ఎందుకో మరి. నాకైతే పర్సనల్గా ఫ్రై అంటేనే చాలా ఇష్టం అండి. ఇది డీప్ ఫ్రై అనమాట. నేను ఈ వీడియోలో 2 టైప్స్లో చూపించబోతున్నాను ఫ్రై. ఒకటి వచ్చేసి డీప్ ఫ్రై, ఇంకొకటి షాలో ఫ్రై. షాలో ఫ్రై ఏంటో మీకు తర్వాత చూపిస్తాను ఇంకొక 2 మినిట్స్లో. సో ఇప్పుడు చూసారా, అబ్బా ఎంత మంచిగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయిందో. ఇది మంచిగా ఇప్పుడు అన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ చేప ముక్కను చూస్తుంటే లెఫ్ట్లో ఉన్న చేప ముక్కని అది నాకు కళ్ళు ముక్కు నోరులాగా కనిపిస్తుందండి. ఏదో షాక్ అవుతున్నట్టు ఉన్నాయి అవి ఆ చేప ముక్కలు. లేకపోతే కోపంతో అరుస్తున్నాయో ఏమో మరి. ఇప్పుడు నేను ఫ్రై కదా, ఫ్రైలోకి కరివేపాకు బాగుంటుంది, అందుకని మంచిగా కరివేపాకుని కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయండి, భలే ఉంటాయి కరివేపాకు ఫ్రైలో. ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసుకుందాము. కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేయకపోతే ఎలా చెప్పండి. పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై డీప్ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ చూపించబోతుంది షాలో ఫ్రై. ఇది షాలో ఫ్రై. ఇప్పుడు ఇది జస్ట్ ప్యాన్ మీద అలా వేసేసుకోవాలి. ఈలోపు నేను మా బయట ఎలా ఉందో చూపిస్తా చూడండి. వెదర్ బాగుంది, చల్లగాలి వస్తుంది మా విండో నుంచి. అందుకే ఒక్కసారి మీకు చూపించేద్దాం మా సబ్స్క్రైబర్స్కి అని ఇటు వచ్చేసా అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు కిచెన్. షాలో ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా, నాకు అంత డీప్ ఫ్రై వద్దు, మరీ ఆయిల్ వద్దు, నేను ఆయిల్ తినను, నేను డైట్ అది ఇది అంటారు కదండి, లాంటి వాళ్ళ కోసం. సో వాళ్ళకి ఇట్లా షాలో ఫ్రై అయితే కొంచెం ఆయిల్తోనే, అంటే ఎక్కువ పీల్చుకోకుండా మరీ అట్లా కాకుండా కొంచెం ఆయిల్తోనే ఎక్కువ ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. డీప్ ఫ్రై ప్రిఫర్ నేను ఎక్కువ చేస్తాను, బట్ షాలో ఫ్రై రెండు సేమ్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మీ ఒపీనియన్, అది మీ ఇష్టం. ఐదర్ షాలో అన్న చేసుకోవచ్చు ఆర్ డీప్ ఫ్రై అన్న. ఇక్కడ ఏముండదు, ఒక 5 మినిట్స్కి అట్లా మీరు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ ఇంకొక సైడ్, అట్లా తిప్పుకుంటూ ఉండాలి మంచిగా ఫ్రై అయ్యే వరకు. నేను చెప్పాను కదండి, 1/2 కిలో కంటే తక్కువనే తీసుకున్నాను ఫిష్ ముక్కలు, ఎందుకంటే ఇది 1.5 కిలో ఉంటుంది మొత్తం మా వారు తెచ్చిన చేపలు ముక్కలు. సో అందులో సగమేమో కర్రీకి వండేసి ఇంకా 1.5 కిలో కన్నా కొంచెం తక్కువ ఫ్రై కోసం పక్కన పెట్టేశాను అనమాట. సో అందుకని అవి ఒక 5 to 6 అట్లా చేశాను డీప్ ఫ్రై. ఇవేమో మిగతా ముక్కలు షాలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూసారా, వావ్, యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయాయండి. అంతే, యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.